శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యల పైన ఒక 5గురు కలిసి అతని పైన కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. రేపే వెళ్ళి మహిళా కమిషన్ ఎదుట కూడా హాజరవ్వాలి. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అంటే వీళ్ళు ఒక 5గురు సినిమా లేడీస్ కలిసి ఎవరెవరు మన సుప్రియ, ఝాన్సీ, అనసూయ, తను శ్రీ చిన్మయి, వీళ్ళంతా కలిసి వెళ్ళి ఇచ్చారు. మాకి ఇచ్చారు, అక్కడ ఇచ్చారు. ఇస్తే మా వాళ్ళేమో నువ్వు సారీ చెప్పేసేసావు కదా, వాళ్ళే ఫోన్ చేసేసారంట ఈ పెద్ద మనిషికి. ఫోన్ చేసేసి సారీ చెప్పేసావు కదా, అసలు నువ్వు సారీ చెప్పాలనుకోవటమే చాలా మంచి పని, వెల్ అండ్ గుడ్ అని చెప్పి బాబు విష్ణుబాబు చెప్పేశాడంట. అయిపోయింది. అందుకని మా వరకు నేను మేనేజ్ చేసేసుకున్నాను. కాకపోతే మహిళా కమిషన్ దగ్గరకు వచ్చేసరికి నేను సారీ చెప్పాను అంటే, సారీ చెప్పినా సరే మేము ఉంటూ ఒకసారి నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత రావాల్సిందే అని చెప్పి ఆవిడ అన్నారంట. అందుకని వెళ్తానండి, వెళ్ళి చెప్తాను, ఏముంది ఇందులో, నేనేమి మాట్లాడలేదని నేను అనట్లేదు కదా, మాట్లాడాను. ఆ 2 మాటలైతే తప్పు. ఆ డెరిగేటరీ వర్డ్స్ నేను వాడకుండా ఉండాల్సింది, అన్పార్లమెంటరీ లాంగ్ వర్డ్స్. మిగతాదంతా నేను అనుకున్నది కరెక్టే, నేను అదే చెప్తాను, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. సరే, ఆ 2 మాటలే తప్ప, అసలు నువ్వు మాట్లాడిన ఉద్దేశమే తప్ప, దీనివల్ల నష్టాలు ఏం జరుగుతాయి ఏంటి అనేది మరి మహిళా కమిషన్ ఏం చెప్తుందో, మా అసోసియేషన్ ఏం చెప్తుందో వేచి చూడాలి. కాకపోతే నాలాంటి వాళ్ళు అయితే మట్టుకు అది, నేను మా అసోసియేషను కాదు, నేను మహిళా కమిషను కాదు, అయినప్పటికీ నా స్థాయిలో నాకు అర్థమైనంతలో, నాది చిన్న బుర్రే కావచ్చు, నాకు అర్థమైనంతలో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆ 2 మాటలే కాదు, ఆ 2 పదాలే కాదు, అసలు ఆశాంతం అతను మాట్లాడింది మొత్తం తప్పే కాదు, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. మరి మహిళా కమిషను ఈ భావాన్ని ఈ రీతిలో ఆలోచిస్తో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఒక మహిళను కానీ పురుషుడిని కానీ మనము ఉద్దేశపూర్వకంగా ఎదురుగా కానీ, మీడియాలో కానీ, మాటల ద్వారా కానీ, సంజ్ఞల ద్వారా కానీ, ఏ రకంగానైనా సరే రెండో మనిషి గౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడితే, అలాగే సమాజాన్ని తప్పుదోవ పట్టించేలాగా మాట్లాడితే గనక వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తారు చట్టానికి. మరి శివాజీ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటట్లుగా కానీ, మహిళలు ఎవరినైనా కించపరిచేటట్లు కానీ, అంటే పురుషులు కానీ, స్త్రీలను కానీ, ఇతరులను కానీ, ఎవరినైనా సరే కించపరిచేటట్లు మాట్లాడా, బెదిరించేటట్లు మాట్లాడా, లేదు వాళ్ళ మాటల్ని వక్రీకరించే విధంగా మాట్లాడా, దీనివల్ల వాళ్ళకి చాలా నష్టం జరిగిందా అని ఆలోచిస్తే కనుక, ఒక్కటైతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన ఎగ్జాంపుల్ కూడా ఏం పట్టుకొస్తున్నారంటే, నిధి అగర్వాల్ వాళ్ళ విషయాన్ని పట్టుకుని వస్తా మీరు సరైన బట్టలు వేసుకొని, కొంచెం పద్ధతైన బట్టలు వేసుకుని వెళ్ళండి అమ్మా, లేకపోతే మీరే ఇబ్బందులు పాలవుతారు, మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ మాట ఎందుకన్నావయ్యా అంటే, నిధి అగర్వాలు సమంత పేర్లు చెప్తున్నాడు. అక్కడ ఆ వెళ్ళిన ఆ లేడీస్ది తప్ప, అక్కడ గుమికూడి వాళ్ళపైన చేతులేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని విసిగించిన వాళ్ళ తప్ప అని ఎవరిని మాట్లాడిచ్చినా, చిన్న పిల్లల్ని కదిలించి అడిగినా సరే, చదువుకున్న వాళ్ళని అడిగినా, చదువుకోని వాళ్ళని అడిగినా, లేదు భాష రాని వాళ్ళని అడిగినా కానీ, ఎవరిని అడిగినా కానీ ఆ చుట్టుముట్టిన అబ్బాయిలదే తప్పు అంటారు. మరి ఈయనకి ఎందుకు అది తప్పు అనిపించట్లేదో అర్థం కావట్లేదు. మనం డే 1 నుంచి, అది జరిగిన రోజు నుంచి అలా చేయడం తప్పు అని మాట్లాడుతున్నాం. దానికి వాళ్ళు రేపొద్దున
కో కేసు అయితే గనక కోర్టులో ఆమె బట్టలు తెల్ల డ్రెస్ వేసుకుంది, అది మాకు నచ్చలేదు. ఆమె చీర కట్టుకోలేదు, నచ్చలేదు. లేదు ఆ డ్రెస్సు రెచ్చగొట్టే విధంగా ఉంది, మాకు నచ్చలేదు. అందుకే ఆమె పైన చేతులు వేయాలనుకున్నాము. ఇలా చెప్తే నడుస్తుందా? ఇప్పుడు నువ్వు ఒక పెద్ద మనిషిని అని అనుకున్నప్పుడు, ఇప్పుడు నువ్వేదో పెద్ద మనిషిని అనే కదా చెప్పబోయావు. ఇప్పుడు ప్రపంచం అంటే నీకు చాలా పట్టింపు ఉంది, మంచి చెడులు చెప్పటానికి నేను ఒక అర్హుణ్ణి అని ఎవరైనా చెప్పొచ్చు. అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదండి. అట్లాగే శివాజీకి కూడా హక్కు ఉంది. కానీ మన నోట్లోంచి ఒక మాట వచ్చింది అన్నప్పుడు అది నేను మాట్లాడిన మాట వల్ల ఎదురుగా ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే ఇబ్బంది పడతారా? లేకపోతే ఈ మాటలు ఇంకెవరైనా సరే తప్పుదోవ పట్టించేలాగా ఇంకెవరైనా తప్పుదోవ పట్టించే ఇలా ఉన్నాయా అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే మాట్లాడేవాళ్ళది. అలాగే మాట్లాడించే వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది. మరి అలాంటప్పుడు నిన్ను అక్కడ నీకు ఒక మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. మాట్లాడమంటే నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు చేతులు వేయాలని చూసిన పిల్లలను, లేకపోతే ఆట పట్టించాలని చూసిన పిల్లలను, మీద పడాలని చూసిన పిల్లలను వాళ్ళదేమీ తప్పు లేదని నువ్వు తీర్పు ఇచ్చేసావు, పెదరాయుడు తీర్పు. ఏం చెప్తున్నావు? ఈ జరిగిన మొత్తానికి ఆ అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి, పద్ధతైన బట్టలు వేసుకోలేదు కాబట్టి అనేది నువ్వు తీర్మానించేసేసావు. అంటే ఇవి ఏంటి? నువ్వు ఈ అబ్బాయిలందరికీ క్లియరెన్స్ ఇచ్చేసావు తప్పులేదు అని. ఎట్లా కుదురుతుంది? మళ్ళీ ఇది సరిపోనట్టు ఇంకొంతమంది బయలుదేరేసి శివాజీ వ్యాఖ్యల్ని వ్యతిరేకించిన వాళ్ళని, శివాజీ వ్యాఖ్యలకి సంబంధించి ఎవరన్నా ట్వీట్లు పెట్టిన వాళ్ళని భయంకరంగా తిట్టిపోస్తున్నారు. అయితే ఈ మొత్తం గందరగోళాన్ని కింద కామెంట్ల రూపంలో ఒక ఏమంటారు, ముసుగువీరులు అంటారు ఈ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే వాళ్ళని. నేనైతే వాళ్ళు బయటికి రారు, ఎవరికి కనిపించరు, ఏదో ఒక కామెంట్ అయితే పెట్టేస్తూ ఉంటారు. నిద్రపోతా పెడతారో మెలకు నుండి పెడతారో తెలియదు, కానీ కామెంట్లు అయితే పెట్టేస్తూ ఉంటారు. కానీ చాలా కాన్షియస్గా పెడుతున్నారు కామెంట్స్. శివాజీ అన్నా నువ్వు తోపు, శివాజీ అన్నా నువ్వు 100% కరెక్టు, శివాజీ అన్నా నువ్వు 1000% కరెక్టు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. ఎవరైతే శివాజీ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని బండ బూతులు తిడుతున్నారు కామెంట్ల రూపంలో. ఇది ఒక గుంపుగా చేస్తున్నారా, పథకం ప్రకారం చేస్తున్నారా, లేకపోతే చాలామంది సమాజంలో శివాజీ ఆలోచించినట్లే ఆలోచిస్తున్నారా అని ఇప్పుడు మనకి చాలా పెద్ద సందేహం వస్తుంది. ఇంతమంది ఇంత మూర్ఖంగా ఆలోచిస్తే గనక చాలా కష్టం. ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, చట్టాల మీద అవగాహన లేకపోతే, సమస్యని అర్థం చేసుకోకపోతే మనం ఎలాంటి స్టేట్మెంట్లే వదులుతాం బయటికి. ఇప్పుడు సరే ఆయన మాట్లాడాడే అనుకుందాం. ఇప్పుడు ఎవరైనా సరే ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా 1-2 నిమిషాలు అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి, మనం ఇంత గొంతులు దించుకుని చెప్తున్నాం కదా, వీటిని ఏం పట్టించుకోవట్లా, వినట్లా. ఎంతసేపు వాళ్ళు శివాజీ నువ్వు మగాడివిరా బుజ్జి, ఆడు మగాడురా బుజ్జి, ఇలా వెళ్తున్నారు తప్పితే వేరేగా అనుకోవట్లా. ఇప్పుడు శివాజీకి నోటీసులు వచ్చినాయి, రేపు ఇంకెవరన్నా ఇలాగే మాట్లాడితే వాళ్ళకి నోటీసులు వస్తాయి. ఎవరినైనా సరే మనము సాధ్యమైనంత వరకు వ్యక్తుల్ని కాకుండా సమస్యను గురించి మాట్లాడాలి. ఇప్పుడు శివాజీని లేవనెత్తిన సమస్య ఏంటి? ఆడవాళ్ళపైన ఇట్లాంటివి జరిగేదానికి ఆడవాళ్లే కారణం, ఆడవాళ్ళ బట్టలే కారణం అని చెప్పి ఆయన ముక్తాయింపు ఇచ్చారు. ఈ భావజాలం చాలా మందిలో ఉంది, చాలా మంది నమ్ముతున్నారు దీన్ని. ఇది కరెక్ట్ కాదు అని చెప్పటం నాలాంటి వాళ్ళు చెప్పాలని అనుకుంటున్నారు. దీనివల్ల మంచే జరుగుతుంది తప్పితే విన్న వాళ్ళకి చెడైతే జరగదు. అనసూయ గారు కూడా పర్సనల్గా కరాటి కళ్యాణి గారికి నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది మేడం. అవును, ఆవిడ నన్ను ఉద్దేశపూర్వకంగా అవమానకరంగా మాట్లాడారు అని చెప్పి, నా గౌరవానికి అప్రతిష్ట తీసుకొచ్చేటట్లు మాట్లాడారు అని చెప్పి ఆవిడ 359 కింద ఆవిడ నోటీసులు పంపించారు. మాట్లాడకూడదు అట్లా అనసూయ గురించి. ఎందుకంటే అనసూయ ఏమన్నది,
ఇలా మాట్లాడితే ఎలా అని శివాజీ మాటలు ఖండించింది. నాలాంటి వాళ్ళు ఖండించినట్టే ఆవిడ కూడా ఖండించింది. ఖండించేసరికి ఇప్పుడు ఏమైపోయారంటే శివాజీకి వీళ్ళంతా ఒక దుర్భేద్యమైన గోడని, కనిపించే గోడని వీళ్ళు కట్టుతున్నారు. ఈవిడ కానీ ఇంకొక ఆవిడ కానీ ఇంకొక ఆవిడ కానీ వీళ్ళు కనిపించకుండా కాపలాగా వస్తుంది ఎవరు అంటే ఇప్పుడు ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు 100% కరెక్టు 100% కరెక్టు అని. ఈ 100% కరెక్టు అనే వాళ్ళకి గనక ఒక 18 ఏళ్ళు 17 ఏళ్ళ పిల్లలు ఉండి లేదు ఒక 20 ఏళ్ళ పిల్లలు ఉండి వాళ్ళు గనక ఎవరన్నా ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోకుండా రోడ్డు మీద వెళ్తుంటే ఆ అమ్మాయిని అల్లరి పెట్టారనుకోండి, ఆ అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ చేసింది అనుకోండి, వాళ్ళు అప్పుడు పిలుస్తారు తల్లిదండ్రులను కూడా. రండి బాబు రండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. రోడ్డు పైన మీ అబ్బాయి చేస్తున్న నిర్వాహకం ఇది అంటే ఈ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లవాడు కానీ ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు సరిగా లేవు అందుకే చేశాను అని అన్నారే అనుకోండి, పోలీసులు పట్టించుకోరు. నువ్వు తప్పైందని కనీసం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు మాట్లాడట్లేదు అంటే ఖచ్చితంగా కేసు కడతారు. ఇప్పుడు ఆ పిల్లవాడి మీద కేసు కట్టారనుకోండి, ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళ ఆ వయసులో పిల్లాడి మీద కేసు కడితే ఆ పిల్లోడికి పాస్పోర్ట్ రాదు. పాస్పోర్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళ కళ ఏంటి, ఫారిన్ పంపించి చదివించుకోవాలి. ఈ కేసు ఉంటే పాస్పోర్ట్ ఇవ్వరు. పాస్పోర్టే ఇవ్వకపోతే ఇంకా విదేశాలు వెళ్ళే పరిస్థితి లేదు. అలాగే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి, ఏది ఇప్పుడే రావక్కర్లా, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత అయినా జాబ్ వచ్చిందనుకోండి, వీళ్ళకి సంబంధించిన పోలీస్ వెరిఫికేషన్ జరిగితే ప్రైవేట్ కంపెనీలు కానీ గవర్నమెంట్ కంపెనీలు కానీ, ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా పోలీస్ వెరిఫికేషన్ అని చేస్తారు. దానిలో గనక ఇట్లాంటి కేసు ఉందని తెలిసింది అనుకోండి, ఇలా అమ్మాయిలు నేర్పించిన కేసు ఉందనుకోండి, వాళ్ళు తీసుకోరు ఖచ్చితంగా. ఎందుకంటే మా ఆఫీస్లో అమ్మాయిలు పనిచేస్తారు అబ్బాయిలు పనిచేస్తారు, మా ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ గురించి ఇట్లా మాట్లాడితే రేపు నుంచి పంచాయతీలు తీర్చడానిక మేము ఉండేది అని అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ ఏంటో. అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇవాళ కామెంట్లు పెట్టగానే సరికాదు శివాజీ కరెక్ట్ అని. అప్పుడు వస్తాడా మీకు శివాజీ? అప్పుడు వస్తాయి కరాటే కళ్యాణి, అప్పుడు వస్తారా ఇంకొక ఆమె. చాలామంది గొంతులు చించుకుని మాట్లాడుతున్నారు. శివాజీని వ్యతిరేకించే వాళ్ళని తిట్టడమే వీళ్ళ పనిలాగా ఉంది. అసలు సమస్యను పక్కన పెట్టేశారు. అంటే శివాజీ ఏమన్నా అవతార పురుషుడా? శివాజీని ఏం అనొద్దు అనడానికి? పోనీ శివాజీ ఏమన్నా గొప్ప పనులు చేశాడా, లేకపోతే ఒక గొప్ప కామెంట్ చేశాడా? ఏంటి ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి అసలు సొసైటీకి? ఏం చేశాడని మీరు శివాజీని ఎత్తిన పెట్టుకుంటున్నారు? అందుకే ఈమెకు కూడా నోటీసులు వచ్చినాయి. ఒక 2 డిస్కషన్స్ జరిగినాయి. వీళ్ళంతా మీద పడిపోయి అసలు ఇంకా శివాజీని వ్యతిరేకించిన వాళ్ళ జోలికి వెళ్ళిపోయి ఇష్టారీతిని మాట్లాడేస్తే వాళ్ళు అనసూయ కేసు ఫైల్ చేసింది. రేపు పొద్దున్న చిన్మయి చేస్తుంది, ఇంకొకరు చేస్తారు. ఇప్పుడు మనము మాట్లాడిన దానివల్ల సమాజంలో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా. శివాజీ కావచ్చు, శివాజీని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, ఆఖరికి నేనైనా సరే. ఒక బాధ్యత ఉండాలి కదా మనుషులకి. మై బాడీ మై రైట్ అందంట. దానికి ఇంకొక ఆమె మాట్లాడుతుంది, నా నోరు నా ఇష్టం అని మాట్లాడతారు. మాట్లాడింది అందుకే కదా ఇప్పుడు కేసు అయింది. మాట్లాడినందుకే కేసు అయింది. నా చూపు నా ఇష్టం అంటారు. అదే మీ చూపు మీ ఇష్టం అంటే, నా మాట నా ఇష్టం అంటే కేసు అవుతుంది. నా చూపు నా ఇష్టం అన్నారనుకోండి, చట్టం ఏం చెప్తుందంటే 30 సెకండ్ల పాటు ఎవరిపైన ఎవరిని తేరిపారు చూడటానికి వీల్లేదు, చట్టం చెప్తుంది. మరి చూస్తానంటే చూస్తే తెలుస్తుంది. మరి ఒకసారి చూసి చూడండి. అందుకని మనము ఎంత అవునన్నా కాదన్నా ఇవాళ ఒక నాగరిక ప్రపంచంలో బతుకుతున్నాం అనేది మర్చిపోవాలి. సరే బట్టలు వేసుకుంటారు, అసలు నిజంగా బట్టల విషయంలో కూడా ఒక అబ్సెనిటీ అంటే అసభ్యకరమైన బట్టలు లేదా నగ్నత్వాన్ని చూపించే విధంగా బట్టలు వేసుకుంటే గనక చట్టంలో ఒక సెక్షన్ ఉంది.
మీకు అభ్యంతరం అయితే మీరు పలానా వాళ్ళ డ్రెస్సు ఇట్లా ఉంది, వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది అని అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టొచ్చు. వాళ్ళనే పట్టుకుని మాట్లాడి వాళ్ళు మిమ్మల్ని ఏదో అని ఇంత అవసరంలా. వాళ్ళు సరిగా బట్టలు వేసుకున్నారో వేసుకోలేదు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదేమోనని చెప్పి వాళ్ళ వంక చూస్తాను, వాళ్ళ చేయి పట్టుకుంటాను అంటే కుదరదు. ఇది ఇది అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కోర్ట్ అనే సినిమాలో శివాజీ ఒక క్యారెక్టర్ చేశాడు, మంగపతి క్యారెక్టర్. చిన్న పిల్ల 7 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్ల స్లీవ్లెస్ గౌన్ వేసుకుందని ఇష్టారీతిని మాట్లాడాడు. మరి ఇప్పుడు ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు నిజంగా మీకు శివాజీ 100% కరెక్ట్ అనిపించాడు అనుకోండి, మంగపతి మంగపతి అని అరిశారు కదా మన మీటింగ్లో. ఇట్లా ఇట్లా అరిసిన వాళ్ళ ఇళ్లలో ఎవరు 7 ఏళ్ల పిల్లలు స్లీవ్లెస్ గౌన్లు వేసుకోవట్లేదా? మా పిల్లలు వేసుకున్నారు స్లీవ్లెస్ గౌన్లు, మీ పిల్లలు వేసుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది పిల్లలు వేసుకుంటారు, ఈ కామెంట్లు పెట్టే వాళ్ళ పిల్లలు కూడా వేసుకుంటారు. మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ పైత్యం అసలు? మీ ఇంట్లో మీ పిల్లలు వేసుకుంటేనేమో ముద్దు మీకు, పక్కింటి అమ్మాయి వేసుకుంటే ఏడిపిస్తారా? మీ అబ్బాయి ఏమన్నా కామెంట్ చేస్తే దాన్ని సమర్థిస్తారా? అసలు మీరు ఇట్లా మీ పిల్లల్ని సమర్థించుకునే కాడికి శివాజీ చెప్పినట్లుగా విని వాళ్ళని అధాపాతాళానికి నెట్టినట్టు మీరు. అందుకని కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఏదన్నా భుజాన వేసుకునేటప్పుడు అది మనకు బరువు అవ్వకోకుండా కూడా చూసుకోవాలి. లేకపోతే అదే మన నెత్తినెక్కి నాట్యం చేసేటట్లుగా కాకోకుండా కొంచెం సమయం ఆ రోజు అమ్మ నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది, అంతవరకు బాగుంది, కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకోండి అంటాం, బాగుంది, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు నేను ఇలా అంటే కాదంటే ఊరుకుంటానా? 4 పీకుతాను అన్న. మరి 4 పీకకుండా ఎందుకు సారీ చెప్పినట్టు? లేదంటే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కూడా నేను 4 పీకుదాం అనుకున్నానండి అంటే మరి ఆమె ఏం చెప్తుందో చూద్దాం. మాటలోకైతే నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు. పైగా ఆ తెల్లారి ప్రెస్ మీట్ ముందు రోజేమో సారీ చెప్పి తెల్లారి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే నాకు సపోర్ట్ వచ్చేసింది ఇంకేంటి అనుకున్నాడు. అందుకని మనం మాట్లాడే మాట ఒక మంచి వైపుకి వెళ్ళాలి తప్పితే సమాజాన్ని మంచికి తీసుకెళ్లేటట్లో, లేదా అవగాహన కలిగించేటట్లో, లేదా ఒక విజ్ఞానాన్ని ఇచ్చేటట్లో, ఒక వినోదాన్ని ఇచ్చేటట్లో ఉండాలి తప్పితే ఇట్లా పోలీసు కేసులు అయ్యేటట్లుకో లేకపోతే ఒక దరిద్రానికి దారి తీసేటట్లుగా మటుకు ఉండకూడదని కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.